ఒక వ్యక్తి వ్యాపారాలు చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇక ముసలాడైపోయాడు. చనిపోయిన తర్వాత తనతో పాటు తన కష్టపడి సంపాదించిన డబ్బునంతా పైలోకాలకు తీసుకెళ్లి సుఖంగా జీవించాలనుకున్నాడు. తన సంపాదించిందంతా పైలోకాలకు ఎలా తీసుకెళ్లాలో ఎవరైనా ఉపాయం చెబితే 5 కోట్ల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ప్రకటించాడు. ఎంతో కాలం తర్వాత చిరిగిపోయిన బట్టలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆయన ముందుకు వచ్చాడు. ఆ ఉపాయం నేను చెప్తాను, దానికి నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్తే మీరు సంపాదించిన ఈ ఇండియన్ కరెన్సీ పనికొస్తుందా అంటే, లేదు లేదు, నేను చాలా విదేశాలకు వెళ్ళాను, అక్కడికి డాలర్లుగా మన డబ్బును మార్చుకొని వెళ్లాల్సి ఉంటుంది అని అన్నాడు. అలాగే లండన్లో వెళ్తే పౌండ్స్గా మార్చుకోవాలి అన్నాడు. అదేవిధంగా మీరు దుబాయ్కి వెళ్తే అక్కడ మనం దినార్గా మార్చుకోవాలి అన్నాడు. అలాగే పైలోకాలకి మీరు వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్న డబ్బునంతా పుణ్యము అనే సంపదగా మార్చుకొని వెళ్తే అక్కడ మీరు సుఖంగా హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చని చెప్పాడు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క రకమైన సంపద మన వెంట ఉండాల్సి ఉంటుంది. ఆలోచించండి.